నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ శృంగేరి పీఠానికి బయలుదేరిన జగద్గురువు ఘనంగా వీడ్కోలు పలికిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ దివ్యాంగులు వృద్ధులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మల్యాల మండల పరిధిలో ఉన్న ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం మంగళవారం సందర్భంగా విశేష పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తుల సందోహంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఆలయం పూలతో అందంగా అలంకరించబడగా దీపాల కాంతులతో ప్రకాశవంతంగా మారింది. ఆంజనేయాయ మంగళం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మంగళవారం స్వామివారికి ఉదయం 4 గంటలకే శుభారాధన చేసుకొని నిత్యారాధన పంచామృత అభిషేకం చేసుకోవడం జరిగింది. భక్తులకు ఉదయం 5:30 నుంచే దర్శనాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధికి గంటకొండగా దాదాపు 1000 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా రానున్నటువంటి ఫిబ్రవరిలో మాఘమాసంలో సమ్మక్క సారక జాతర ఉంటుంది. సమ్మక్క సారలమ్మ జాతర పురస్కరించుకొని కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా మొట్టమొదట వేములవాడ రాజరాజేశ్వర స్వామిని, కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే సమ్మక్క పోయడం అనేది ఈ తెలంగాణలో ఒక ఆచారంగా వస్తుంది కనుక దానిలో దృష్టిలో ఉంచుకొని కూడా అందరూ కూడా నిన్నటి రోజున సోమవారం వేములవాడలో దర్శనం చేసుకొని ఈరోజు మంగళవారం కూడా స్వామివారి సన్నిధికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వారికి కావాల్సినటువంటి పూజా కైంకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా కొండకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి అభయాధిపతి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. అలింకో ఏడీఐపీ ఆర్వీవై ఆధ్వర్యంలో దివ్యాంగులు వృద్ధులకు సహాయ పరికరాల పంపిణీ కోసం నిర్వహిస్తున్న శిబిరాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. మంగళవారం ఇల్లంతకుంట మండలంలోని రైతు వేదికలో జరిగిన శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులు వయోవృద్ధులకు పరికరాల గుర్తింపునకు జిల్లాలో క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు యూడీఐడి కార్డుల కోసం మొబైల్ లేదా మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. శిబిరాల్లో అర్హులకు వీలు చైర్లు, వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు, చేతికర్రలు, స్మార్ట్ ఫోన్ల వంటి పరికరాలు అందజేస్తున్నారని వివరించారు. ఈ నెల 6న చందుర్తి, 7న వేములవాడ, 10న ముస్తాబాద్, 11న సిరిసిల్లలో శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆషాఢే కార్యక్రమం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీబీ నియంత్రణ కార్యక్రమంలో టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార నిక్షయ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడుతూ క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచి టీబీ రహిత మండలంగా ఎల్లారెడ్డిపేటను మార్చేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆమె స్థానిక వైద్యాధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలతో కలిసి కేంద్ర ఆరోగ్య పథకాల అమలు స్థితిని సమీక్షించారు. జిల్లాలో ప్రైవేట్ కంప్లైంట్ కేసులు, పాత కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు బి పుష్పలత సూచించారు. ఈ నెల 15న జరగబోయే ప్రత్యేక లోక్ అదాలత్కు సంబంధించి మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కోర్టులపై పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడం, ప్రజలకు సకాలంలో న్యాయం అందించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జె శ్రీనివాసరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది.
కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. ఆనవాయితీ ప్రకారం సోమవారం తమ ఇష్టదైవమైన శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజామునే భక్తులు భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం సిద్ధం చేసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురువు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు తమ ధర్మ విజయయాత్రను విజయవంతంగా ముగించుకొని మంగళవారం ప్రత్యేక విమానంలో తిరిగి శృంగేరి పీఠానికి బయలుదేరారు. ఈ సందర్భంగా స్వామివారికి ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జగద్గురువులు శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారి అనుగ్రహాశిస్సులతో తెలంగాణలో 18 రోజుల పాటు విహరించారు. ధర్మ విజయయాత్రలో భాగంగా కొంపల్లి, బాసరా, వేములవాడతో పాటు భాగ్యనగరంలోని పలు ప్రదేశాలను స్వామివారు సందర్శించి భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందించారు. స్వామివారి శృంగేరి పీఠానికి బయలుదేరే వేళ నల్లకుంట శంకరమఠం ధర్మాధికారులు, తెలంగాణ శృంగేరి పీఠం బాధ్యులు రాధాకృష్ణ శర్మతో పాటు భక్తులు, శిష్యులు, భక్త సమూహం ఘనంగా వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.